కావ్య రాజు దగ్గరికి వెళ్ళి, ఏమండి, మా అమ్మ పుట్టింటికి వచ్చి ఓ వారం రోజులు ఉండమని చెప్పిందండి అని అంటుంది. అయితే నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నావా? అవునండి. ఇంత శుభవార్త ఇంత లేటుగానా చెప్పడం? వెంటనే బయలుదేరి వెళ్ళిపో. నేను పుట్టింటికి వెళ్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా? మీ పనులు అన్నీ మీరే చేసుకుంటారు కదా? నా గురించి నువ్వు ఏం దిగులు పడకు. నేను చాలా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాను. అప్పుడే కావ్య వాళ్ళ బావ అక్కడికి వచ్చి, బుజ్జి, అన్నయ్య మనసు వెన్న కన్నా చాలా సున్నితమైనది. అంటే చాలా మంచివాడు మా అన్నయ్య. సరే అన్నయ్య, నేను వెళ్ళి బ్యాగు సర్దుకుంటాను. బుజ్జి, నువ్వు కూడా వెళ్ళి నీ బ్యాగును సర్దుకొనిరా. సరేనా, వెళ్దాం. అలాగే బావా. ఏంటి, ఏమంటున్నావు? ఏమైంది అన్నయ్య? ఆ కళావతి మాత్రమే వెళ్ళడం లేదా? ఏంటండి, నేను ఒక్కదాన్ని ఎలా వెళ్తానండి? మా బావను ఇక్కడే ఒక్కడినే విడిచిపెట్టి నేను ఎలా వెళ్తాను? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే మా బావ కూడా వస్తాడు. బావ, ఇంకెందుకు ఆలస్యం? మన చిన్నప్పటి ప్రపంచంలోకి మనం ప్రయాణం చేయాలి కదా? ఇంకెందుకు ఆలస్యం? తొందరగా వెళ్ళి బ్యాగ్ సర్దుకో. అలాగే బుజ్జి, నువ్వు కూడా ఓ వారం రోజులకు సరిపడే బట్టలు సర్దుకో. సరేనా? అలాగే బావా. సరే పద పద వెళ్దామా అని అంటూ ఇద్దరూ హాల్లో నుండి గదిలోకి వెళ్ళి బట్టలు సర్దుకొని బ్యాగులు తీసుకొని వస్తారు. ఇక్కడ రాజు మాత్రం, ఒరే బావ తమ్ముడు, నేను చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నావు? నేను కూడా మీ వెనకాలే వస్తాను అనుకుంటూ లోపలికి వెళ్ళి తను కూడా బట్టలు సర్దుకొని బ్యాగ్ తీసుకొని వస్తాడు. రాజును చూసి ఒక్కసారి కావ్య వాళ్ళ బావ షాక్ అవుతారు. ఏంటండి, మీరు కూడా బ్యాగ్ పట్టుకొని ఉన్నారు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడుగుతుంది. నేను కూడా మీతోనే వస్తాను. ఎందుకా? నువ్వు మీ బావ కలిసి చెట్టాపట్టాలేసుకుని ఊరంతా తిరుగుతూ ఉంటే నేను చేతగాని వాడిలాగా ఊరుకోవాలా? మా ఇంటి పరువు ఏం కావాలి అని అంటూ ఉంటాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ హాల్లోకి వస్తారు. వాళ్ళ నాయనమ్మ, ఇదేంటి మీరు ముగ్గురు బ్యాగులు పట్టుకొని ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అంటూ వాళ్ళ నానమ్మ అడుగుతుంది. ఏం లేదు నానమ్మ, కావ్య వాళ్ళ అమ్మగారు ఓ వారం రోజులు ఇంట్లో ఉందురు గాని రండి, ఎప్పుడు ఉండలేదు కదా, ఎప్పుడు రమ్మన్నా మీరు రావడం లేదు అని చాలా బాధపడుతుంది, అందుకోసమనే వెళ్తున్నాము అని అంటాడు. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ వాళ్ళ నాయనమ్మ సాగనంపుతుంది. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనుషులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.